ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికి వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి ఆ వాక్య భాగం కొరకై ఆ కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 10వ వచనం చదువుతాను. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు అనేటువంటి ఒక అంశం మనం చూసినట్లయితే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన సమస్తమును తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నట్టున్నాడు అనేటువంటి కార్యం. కాబట్టి ఆయన అధికారము, ఆధిపత్యము, ఘనత, మహిమ, ప్రభావము కలిగిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని చూపించేది ఉంటుంది. అంటే సమస్తమైన వాటికి ఆయన అధికుడిగా ఉంటున్నాడు. సమస్తమును ఆయన తన యొక్క మరి కంట్రోల్లో ఉంచుకున్నవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. అందుకొరకే మరి మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో 31వ వచనం, యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి, ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక. ఎందుకంటే దేవుని యొక్క పరిపాలన కింద సమస్తమును సమాధానకరముగాను సంతోషకరముగాను ఉండేటువంటిది అనమాట. సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలములు వాటి అందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు. కాబట్టి ఆయన సముఖములో, ఆయన సన్నిధానములో, ఆయనకు అధికారం కింద, ఆయనకు ఆధిపత్యం కింద, ఆయనకు పరిపాలన కింద మరి ఈ సర్వమును సంతోషముతో ఆయన నెరవేర్చబడుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఏలుచుంటున్నాడు అనే కార్యాన్ని మనం పలు సందర్భాల్లో మరి కీర్తనలు కూడా చూస్తాం. చూడండి, 93వ కీర్తనలు ఏమంటాడంటే మొదటి వచనంలో, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావం ఆయన వస్త్రముగా ధరించుకున్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుకట్టు కట్టుకున్నాడు. కదలకున్నట్లు భూలోకము స్థిరపరచబడినది. కదా? కాబట్టి ఆయన మరి కదలకుండా భూలోకం స్థిరపరిచినాడు, రాజ్యం వెళ్తున్నాడు. అది కొరకు ఏమంటాడంటే, పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడు నీవే అంటాడు. కాబట్టి ఆయన యొక్క పరిపాలన అనేటువంటిది అనాది కాలం నుంచి సదాకాలం వరకు నెవర్ ఎండింగ్, అది అంతము లేనటువంటి పరిపాలన అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మరి ఏలుచుంటున్నాడు అనే అంశము మనకు జీవితాల్లో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. సందర్భం ఏమైనప్పటికీ కూడాను, సమస్య ఏమైనప్పటికీ కూడాను, నీ జీవితంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకో, దేవుడు సింహాసనం మీద ఉండి ఆయన ఏలుచుంటున్నాడు. నీ జీవితం యొక్క, నీవు ఆయన బిడ్డవైతే, ఆయనకు నీ హృదయం అప్పగించుకున్నవారైతే, జీవితం యొక్క అన్ని విషయాలు ఆయనకు ఆధీనంలో ఉంటున్నవి. ఎవరు దాని నుంచి తొలగించలేరు, ఎవరు దాన్ని త్రిప్పివేయలేరు. ఆయన త్రిప్పివేస్తే తప్పితే ఎవరు ఎందుకంటే సంపూర్ణ అధికారం ఆయనకు ఉంటున్నది. కాబట్టి దీన్ని మనం ఇప్పుడే కానీ జ్ఞాపకంలో పెట్టుకోవాల్సి అనుకుంటున్నాం. అందుకే 52వ అధ్యాయంలో కీర్తన వచనములు, సువార్త ప్రకటించు, సమాధానము చాటించు, స్వార్థమానమును ప్రకటించు, రక్షణ సమాచారం ప్రకటించు అని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరమైనది. ఏం ప్రకటిస్తున్నాడు? నీ దేవుడు ఏలుచుంటున్నాడు. ప్రేమైన వారులారా, మన దేవుడు పరిపాలించేవాడు ఉంటున్నాడు, మరి సమస్తమును ఏలేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని. అదే 97వ కీర్తనలో కూడా మరి 97వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే ఆ, అది చెప్తాడు. 97 మొదటి వచనం మనం గమనించినట్లయితే చూడండి, రైట్, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకం ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయముల సింహాసనమునకు ఆధారములు. కాబట్టి ఆయన యొక్క పరిపాలన ఎట్లాగుంటుందంట? నీతి న్యాయములతో కూడిన పరిపాలనగా ఉంటుంది. అది మనుషుల యొక్క పరిపాలన వంటిది కాదు. నీతి న్యాయములతో కూడినటువంటి పరిపాలన అనేటువంటి కార్యాన్ని మనం ఎప్పుడే కానీ జ్ఞాపం చేసుకుని సాగుకుంటున్నాము. దేవుడు నీతి న్యాయములతో పరిపాలించేవాడుకుంటున్నాడు. మనుషుల మాత్రలైతే మరి అన్యాయము, అక్రమము, అనీతితో చచ్చిపోయేటువంటి దినాల్లో దేవుడు మరి అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైంది, సర్వం ఆయన గమనించబడుకుంటున్నాడు. 99వ కీర్తనలో, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడైనాడు, భూమి కదలును. కాబట్టి ఆయన మరి మాట్లాడినప్పుడు జనములకు
మరి కదిలించబడేవాళ్ళుకుంటున్నారు కదా. జనములు కదిలించబడేవాళ్ళు కాబట్టి ఆయన మహోన్నతుడైన వాడుండి జనములందరిపైన హెచ్చించబడిన వాడుగా ఉంటున్నాడు. అందరూ కూడా ఆయన కంట్రోల్లో ఉంటున్నారు అనే కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరిచేది ఉంటాయి. అందుకొరకే దానియేలు కూడా ఏమంటాడంటే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చెప్తాడు. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయన్ని సేవించినట్లు ప్రభుత్వం మహిమ ఆధిపత్యము ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎల్లప్పుడూ లయము కాదు. కాబట్టి ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ అనమాట, నిత్యము ఉండేటువంటి యొక్క రాజ్యము అనేటువంటి కార్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి మరి యోహాను కూడా దర్శనంలో ఏం చూపిస్తున్నాడు? మరి ఇక్కడ దర్శనంలో యోహాను చూసేది ఏంటంటే, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనంలో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దము ఈ లోకపు రాజ్యమును మన ప్రభువును రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగముల వరకు ఏలుచున్నాడు అను. యుగ యుగముల వరకు ఏలుచున్నాడు. అది క్రీస్తు రాజ్యం, మన దేవుని రాజ్యం, ప్రభు రాజ్యం. అక్కడ మరి ఆ దేవుని సింహాసనాసీనుడైనట్టు చూస్తుంటున్నాం. అక్కడ చూసినట్లయితే మరి సింహాసనుడు 24 పెద్దలు మరి చుట్టూ దూతలు కలిసి సాగిలపడి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన ప్రభువా నీకే స్తోత్రం అంటున్నాడు. కాబట్టి ఆయనకు అధికారము ఆధిపత్యము హెచ్చైనదిగా ఉంటుంది. అంత మాత్రం కాకుండా మనకు ఇవ్వబడే ఒక ప్రివిలేజ్ ఏంటంటే, ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారందరూ కూడాను సంఘముగా, ఆయనకు శరీరముగా, ఆయన పెళ్లి కుమార్తెగా యేసు ప్రభు వరుడైండగా మరి యేసుక్రీస్తు సంఘం వధువుగా అయిపోయి అక్కడ మరి వివాహం జరిగేది చూస్తుంటున్నాం, కలుసుకునేది చూస్తుంటున్నాం. అక్కడ చూడండి, గొప్ప జన సమూహమును మహా సమూహ శబ్దమును విస్తార జలముల శబ్దమును ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరం విని సర్వాధికారి ప్రభునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. కాబట్టి మన దేవుడు ఏలుచుంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, మరి ఏ విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీవు ఆయన బిడ్డవైతే, ఆయన నీతి న్యాయం అనుసరించి నడుచుకునేవారైతే, ఆయన యొక్క మరి మార్గాలను మనం గణపరిచేవారమైతే, ఆయన సన్నిధిని మనం గణపరిచేవారమైతే ఏం చూస్తున్నాం అక్కడ? ఆయన రాజ్యం, ఆయన సమస్తమైనటువంటి అది. కాబట్టి రాజులు, రాజ్యములు, ఆధిపత్యములు ఆయన అధికారంలో ఉంటున్నవి. కాబట్టి ఆయన అధికారం మించిన అధికారం లేదు. కాబట్టి మనము అటువంటి గొప్ప దేవుడుగా కలిగేట్టు మనము ఎంతో ధన్యులం. ఎందుకంటే ఆయన ఏలుచుంటున్నాడు. కాబట్టి నాకు భయం లేదు. ఆయన సింహాసనాసీనుడు ఉంటున్నాడు. కాబట్టి నాకు భయం లేదు. ఎందుకంటే ఆయన సింహాసనం నీతి న్యాయములు జరిగించేటువంటి సింహాసనముగా ఉంటుంది. కాబట్టి అటువంటి విశ్వాసం కలిగిన వారు మన జీవితాల్లో ముందుకు సాగాలనేటువంటి కార్యమే దేవుడు మనకు బయలుపరిచేది.